నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణలో ఇంజనీరింగ్ అలాగే గ్రాడ్యుయేట్ చేసినటువంటి విద్యార్థులకు ఫీజు బకాయిలు అలాగే రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇంకా ఇవ్వట్లేదని ఈరోజు బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనేటువంటి 48 గంటల నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. దీనికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలు విద్యార్థులు కూడా మద్దతు పలికారు. ఇక ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రభా గౌడ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం. మేడం నమస్తే. మేడం, ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి? మీరు గత కొన్ని నెలలుగా కూడా ఇదే అంశం మీద పోరాటం చేస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం దీనిపైన స్పందించట్లేదు. ఇప్పుడు ఇంత ఉన్నట్టుండి ఇంత పెద్ద ఉద్యమం చేస్తే ప్రభుత్వం స్పందిస్తుందని మీరు భావిస్తున్నారు? స్పందించాలి, ఎందుకంటే ప్రభుత్వానికి ఇంకా ఆప్షన్ లేదు. ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఈరోజు మేము బయట నిరాహార దీక్ష చేద్దామని మేము అడిగితే మాకు పర్మిషన్ ఎందుకు నిరాకరించాలి? వాళ్ళు పర్మిషన్ నిరాకరించారు కాబట్టి మేము ఈ రోజున పార్టీ ఆఫీస్ లోపల మేము పెట్టుకోవాల్సి వచ్చింది. వర్షానికి కూడా మేము తడుస్తున్నాం. ఈరోజు ఆ పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇక్కడ మా రామచంద్ర గారు అధ్యక్షున ప్రతి ఒక్కరం కూడా మేము అక్కడే ఉన్నాము. మేము ఈవెన్ ఎంతో మంది స్టూడెంట్స్, వేలాది మంది స్టూడెంట్స్ అందరూ కూడా తరలి వచ్చారు. మా హంగర్ స్ట్రైక్ కి, రామచంద్ర గారి నిరాహార దీక్షకి అందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ చాలా మంది స్టూడెంట్స్ వేల ఎత్తున వచ్చారు ఇక్కడికి. అంటే దేనికి వచ్చారు? వాళ్ళ బాధని పట్టించుకునే నాదుడు లేడు ఈ రోజున. అంటే గత 2-3 వారాలుగా విద్యార్థులంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. బయట తిండి లేదు, తిప్పలు లేవు, నిద్ర లేదు, ఏమీ లేకుండా ఏడుస్తూ బయట ధర్నాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి కళ్ళు మూసుకుపోయాయా? కళ్ళు తెరిచే ఉన్నాయి కదా. నువ్వు ఏమని చెప్తున్నావు? నాకు లండన్కి వీసా ఇవ్వలేదు, పంపించడానికి యాక్సెప్ట్ చేయలేదు అని అడుగుతున్నావు కదా. దేనికి నువ్వు లండన్ పోవాలని అడుగుతున్నావు? పోయి ఏమడుగుతున్నావు? నువ్వు పెట్టుబడులు పెట్టమంటున్నావు. ఎక్కడ? తెలంగాణలో. ఏం చేయడానికి పెట్టుబడులు పెట్టమంటున్నావు నువ్వు? తెలంగాణలో పెట్టుబడులు పెడితే అంట ఫ్యూచర్ బాగుంటుందంట. ఎవరి ఫ్యూచర్ బాగుంటుంది? రేవంత్ రెడ్డి ఫ్యూచర్ బాగుంటుంది, తెలంగాణ కాదు. తెలంగాణ ఫ్యూచర్ బాగుండాలంటే ఏం చేయాలి? విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి. విద్యార్థుల భవిష్యత్తు బాగుండి అందరూ హయ్యర్ స్టడీస్కి వెళ్ళి కొంతమంది జాబ్స్ చేసుకుంటే అప్పుడు తెలంగాణలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. అంతేగాని నువ్వు పెట్టుబడులు తేవడం వల్ల ఇక్కడ విద్యార్థి భవిష్యత్తులకి బాగుపడవు. ఎందుకంటే తెలంగాణ పెట్టుబడులు వస్తే నీ షేరు, నీ కమిషన్ నువ్వు తీసుకుంటావు కాబట్టి తెలంగాణను ప్రమోట్ చేస్తున్నావు. మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎవడు పట్టించుకుంటాడు? నువ్వేంటి ఎడ్యుకేషన్ మినిస్టరీ దగ్గర పెట్టుకొని నువ్వు ఏం చేసావు? అసలు ఏమైనా విద్యార్థులకి ప్రాధాన్యం ఇచ్చావా? ఇవ్వలేదు కదా. నువ్వు ఒక్క నిమిషం గెద్దది కిందకి రా, చొప్పించి కొడతారు ప్రతి స్టూడెంట్ నిన్ను, రాళ్ళు ఇచ్చి కొడతారు ప్రతి స్టూడెంట్స్ నిన్ను. పరిస్థితి అట్లా ఉంది. నువ్వు అందరికి కూడా మహిళలకు అన్యాయం చేసావు, వృద్ధాప్యం వాళ్ళకి అన్యాయం చేసావు. అది సరిపోదా నీకు? ఆఖరికి విద్యార్థుల భవిష్యత్తులో కూడా నువ్వు వేలు పెడుతున్నావే. వాళ్ళ తల్లిదండ్రులు తాళుబొట్లు అమ్ముకొని, నగలు అమ్ముకొని, భూములు తాకట్లు పెట్టుకొని, ఇల్లులు తాకట్టు పెట్టుకొని నీకు ఇక్కడ ఫీజులు కట్టి పిల్లలు చదివించుకున్నారు. మరి ఈరోజు అవన్నీ ఎవరు తీర్చాలి? ఏ కన్న తండ్రి అయినా కన్న తల్లి అయినా పిల్లలు చదివిస్తే జాబ్ వస్తుంది. ఆ జాబ్ ద్వారా నెలకి ఎంతెంత పంపిస్తే అది వడ్డీ కట్టుకోనో కొంత మనం తినడమో ఏదో చేస్తారు. మరి ఈరోజు ఆశ ఎక్కడుంది? తల్లిదండ్రులకి ఆశ ఎక్కడే మిగిల్చాడు రేవంత్ రెడ్డి? మిగిల్చాడా? ఉరేసుకునే పరిస్థితి తెచ్చాడు. ఉరేసుకునే పరిస్థితి ఈ రోజు విద్యార్థులకి కాదు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఉంది తెలంగాణలో. ఇంత దయనీయమైన పరిస్థితి మనకు అవసరం ఉందా? నీకు ఎవరయ్యా నీకు ప్రచారాలకు అడిగాడు? నువ్వు ప్రచారాలు చేసుకుంటున్నావు. నీ క్యాబినెట్ అంతా కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నాయి. డబ్బు ఎక్కడి నుంచి? నీకు ప్రభుత్వం డబ్బు ఎక్కడి నుంచి? అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. అవునా? అందరం కలిపి మనం ట్యాక్స్ చెల్లిస్తానే కదా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. స్కీములు చేస్తున్నావు, పథకాలు చేస్తున్నావు. నువ్వు పథకాలకి ఎవరన్నా నీకు అడిగారు ఇప్పుడు చేయమని? నీకు పథకాలకి డబ్బులు ఉంటాయి, ప్రచారాలు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి, కొత్త కొత్త ప్రాజెక్టులు చేయడానికి నీకు డబ్బులు ఉంటాయి. అంటే వాళ్ళన్నిటి దగ్గర నుంచి నువ్వు కమిషన్లు కొడతావు కాబట్టి నీకు డబ్బులు ఉంటాయి. మరి విద్యార్థుల ఫీజు బకాయింపుకి ఎలా? మరి వాళ్ళని కూడా నువ్వు ఆదుకోవాలి కదా. ఆదుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి నీకు ఓటు వేసి నిన్ను గెలిపించారు. ఆనాడు నువ్వేం చెప్పావు ఎలక్షన్ హామీలో? విద్యా
తెలంగాణ పునాది తెలంగాణ సమాజానికి ఉన్న పునాది ఎవరు అంటే అది విద్యార్థులు మాత్రమే. విద్యార్థులకు నువ్వు భవిష్యత్తు కలిగిస్తేనే రేపు నీకు అట్లీస్ట్ వాళ్ళు నీ స్పీచ్ వినగలుగుతారు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోయి డిక్లరేషన్స్ మాట్లాడతావు కదా, కామారెడ్డి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ అని. ఈ రోజు మాట్లాడి నిన్ను చొప్పించి కొడతాడు ఒక్కొక్క స్టూడెంట్. నిన్ను సిగ్గులేదా? నీకు సిగ్గులేదా? కాస్తైనా ఆలోచించి వాళ్ళ ఏడుపుని చూడండి. 4,000 కోట్ల పైబడి బాకీ ఉండిపోయింది. ఎప్పుడు తీరుస్తారు? చాలా ప్రైవేట్ కళాశాలలు అయితే మూసేసే పరిస్థితి ఉన్నాయి. ఎందుకు? టీచర్స్కి శాలరీలు ఇవ్వలేక. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? నువ్వు డబ్బులు ఇవ్వకుండా నీ ఖజానా నింపుకుంటున్నావా? నీ పర్సనల్ ఖజానా నింపుకోవడానికా నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు? కాదు కదా. మరి ఇలాంటి దానికోసం మీరు మిగతా రాష్ట్రాల్లో అయితే ధర్నాలు చేస్తారు, మరి తెలంగాణ రాష్ట్రాల్లో లాఠీ చార్జీలు ఎందుకు చేస్తున్నారు? జార్ఖండ్లో లాఠీ చార్జీలు ఎందుకు చేస్తున్నారు? రాజస్థాన్లో ఎందుకు చేస్తున్నారు? అంటే నీ ప్రభుత్వం ఉన్న చోట నువ్వు నచ్చినట్టు నువ్వు డాన్స్ ఆడుతావు, మరి మిగతా చోటేమో నువ్వు ధర్నాలు చేస్తావు. ఎవరికి తెలియవు నీ మాటలు. దౌర్జన్యం చేయకండి. స్టూడెంట్స్ మీద ఎస్పెషల్గా దౌర్జన్యం చేయొద్దు. వాళ్ళే భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తు మన స్టూడెంట్స్ మాత్రమే. అది తెలుసుకొని ఇప్పటికైనా మారి ఏదైతే మా నాయకుడు రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేస్తున్నారో దాన్ని బట్టైనా సిగ్గు తెచ్చుకొని ఇమీడియట్గా వాళ్ళ బకాయిలు వాళ్ళకి చెల్లించు. అంతేగాని వచ్చే సంవత్సరం బకాయిలు అడ్వాన్స్గా ఇస్తాను ఇద్దులే, కానీ ఇప్పుడున్న బకాయిలు మాత్రం ఫస్ట్ క్లియర్ చేసి వాళ్ళకి ఒక దారి చూపించాల్సిందిగా మేము గట్టిగా స్పందిస్తున్నాం. ఇది కొనసాగుతూనే ఉంటుంది. అయితే మేడం, ఇదే సీఎం రేవంత్ రెడ్డి గత కొంతకాలం క్రితం ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో, డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు ఒక అప్లికేషన్ కూడా నింపడం రాదు, ఇంజనీరింగ్ క్రిమినల్ వేస్టేజ్ అని చెప్పి ఆయన ఒక కామెంట్ చేశారు. ప్లస్ ఈ విద్యార్థులకు సంబంధించి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్స్ కానీ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వట్లేదు. కేవలం ఆయన అట్లా అనుకుంటున్నాడు కాబట్టి వీళ్ళకు ఆ ఉద్దేశంతో ఇవ్వట్లేదు అంటారా? ఈయన స్టూడెంట్స్ గురించి నోరు జారి క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతున్నాడు, కానీ ఈయన క్యాబినెట్లో ఎంతమందికి ఎవరు హెల్ప్ లేకుండా ఒక అప్లికేషన్ ఫామ్ నింపడం వచ్చి చెప్పండి. ఏదో వద్దు, మొన్న సర్వే వచ్చింది కదా ఎస్ఐఆర్, మీరు ఆ ఓటు ఎన్యూమరేషన్ ఫామ్ ఉంది చూసారా, ఆ ఎన్యూమరేషన్ ఫాము ఎవరు సపోర్ట్ లేకుండా రేవంత్ రెడ్డి కానీ, కొండా సురేఖ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఇంకా వాళ్ళ క్యాబినెట్ చాలామంది ఉన్నారు కదా, పొంగిలేటి కానీ, వీళ్ళందరినీ నింపమనండి. మీరు వీడియో తీయండి. వాళ్ళు నింపడం చూసి మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే అందరికి ఒక ఫామ్ సప్లై చేయండి. సప్లై చేసి మీరు వీడియో తీయండి. అందులో రేవంత్ రెడ్డి నింపుతున్నారా, మిగతా మినిస్టర్స్ నింపుతున్నారా, మిగతా ఎమ్మెల్యేలు నింపుతున్నారా, అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు ఎవరి క్రిమినల్ వేస్టో క్లారిటీ వస్తుంది. సో అప్లికేషన్ ఫామ్స్ కూడా నింపడం రాని వాళ్ళు రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ కో కంపెనీ ఉంది కదా క్యాబినెట్, వాళ్ళు స్టూడెంట్స్ని నోరు జారి నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు. కాస్త సభ్యతగా మాట్లాడాలి. ఎంత ఏడుస్తున్నా కూడా నువ్వు ఆనందపడితే ఎట్లయ్యా? ఇప్పుడు యువత ఏడిచినా ఆనందపడతావు, మహిళలు ఏడిస్తే సాడిస్టిక్ ప్లెజర్ అంటావు. అంటే వీళ్ళందరూ కడుపు అంటా నీకేమో కడుపు నిండుతుందా? ఇదేనా? అంటే వీళ్ళు కమిషన్స్కి అలవాటు అయిపోయారు, బాగా కమిషన్స్కి అలవాటు అయిపోయారు. చెప్తున్నా కదా మన రేవంత్ రెడ్డి ఎవరో బట్టి విక్రమార్క భార్య ఒక రిటైర్డ్ ఎంప్లాయీ దగ్గర 10% కమిషన్ తీసుకొని పెన్షన్ డబ్బులు ఇచ్చింది. అంటే అదే విధంగా యువత స్టూడెంట్స్ అందరూ కూడా ఒక యూనియన్ అయ్యి మనం కూడా 10% కమిషన్ రేవంత్ రెడ్డికి ఇస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తాడేమో అని అనుకుంటున్నాడేమో. అట్లీస్ట్ అదేనా డిక్లేర్ చేద్దాం. ప్రతి స్టూడెంట్ దయచేసి 10% కమిషన్ ఇవ్వండి రేవంత్ రెడ్డికి, మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇమీడియట్గా చేస్తాడు. ఎందుకంటే వీళ్ళంతా కమిషన్ల కోసమే ఈ రోజు ఇక్కడ కూర్చొని అందరినీ కూడా ఏడిపించుకొని తింటున్నారు. వీళ్ళు అందరు తల్లిదండ్రులు శాపనాథాలు తగులుతున్నారు, వాళ్ళకి నాశనం అయిపోతారు. ఇలాంటి ప్రభుత్వం అనేది ఎవరికి పనికి రాదు, ఎవరికి ఉపయోగపడదు. ప్రజల్ని ఏడిపించకూడదు. చిన్న చిన్న లోపాలు ఉంటాయి ప్రభుత్వంలో, కానీ ఇంత దారుణంగా ప్రతి ఒక్క కేటగిరీని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరి అందరినీ కూడా నిరుపేద కుటుంబాలు అందరినీ కూడా ఏడిపించుకొని తినే పరిస్థితి ఉండకూడదు. ఇలాంటి ప్రభుత్వం ఇమ్మీడియట్ దిగి తీరాలి. ఫీజు బకాయిలు చెల్లించే వరకు మేము ఏదో స్ట్రైక్ నడుస్తూనే ఉంటుంది మా దగ్గర. అయితే మేడం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల అండతోటి అధికారంలోకి వచ్చి వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చారు. అటువంటి వారినే విస్మరించి ఇప్పుడు నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళని అక్రమ అరెస్టులు చేయడం, వారిపైన కేసులు పెట్టడం. మొన్న రీసెంట్గా పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళను గొంతు పిసికి మరి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు గొంతు బట్టి పిసికి వాళ్ళను ఇబ్బంది పెట్టిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడవచ్చు? అది చాలా బాధాకరమైన విషయం.
ఈ రోజు విద్యార్థి అన్నవాడు లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడుందని నేను క్వశ్చన్ చేస్తున్నా. అసలు ఉందా? నువ్వు ఈ రోజు ఒక దగ్గర సభ పెట్టావంటే నువ్వు తరలిస్తావే ప్రజలు, జనాలు ఎవరు వాళ్ళు? స్టూడెంట్స్ కాదా? స్టూడెంట్సే కదా. మరి స్టూడెంట్స్గా ఎలా చేతులు ఇచ్చి మాట్లాడుతుంటావు నువ్వు? మరి అప్పుడు నీకు స్టూడెంట్స్ కావాలి. ఈ రోజు వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రోడ్ ఎక్కితే నువ్వు లాఠీ చార్జీలు చేస్తావు. మరి జార్ఖండ్లో లాఠీ చార్జ్ చేసావు. మరి జంతర్ మంతర్లో నువ్వేం చేసావు? అక్కడ జంతర్ మంతర్లో నువ్వు స్టూడెంట్స్ కాని వాళ్ళకి నువ్వు సపోర్ట్ చేసావు. ఎక్కడ సంఘ విద్రోహ శక్తులకు నువ్వు సపోర్ట్ చేసావు. మరి జార్ఖండ్లో మరి ధర్నా జరిగింది కదా. జరిగినప్పుడు నువ్వు అక్కడ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు? అక్కడ వాళ్ళు ఎందుకు రాజీనామా చేయలేదు? అంటే ఢిల్లీలో అయితే రాజీనామా చేయాలని అడుగుతారు, మరి మీ ప్రభుత్వం ఉన్న చోట మాత్రం రాజీనామా అడగరు. మరి దీన్ని ఏమంటారు? కుళ్ళి కుతంత్రాలతో నడిపిస్తున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి వాళ్ళ సంపాదన, వాళ్ళ కమిషన్ల కంటే ప్రజలు అవసరం లేదు. స్టూడెంట్స్ మాత్రం వాళ్ళకి వాడుకోవడానికే స్టూడెంట్స్ కావాలి. వాళ్ళకి పోస్టర్స్కి వేయడానికి, వాళ్ళ సభలను నింపుగా చూసుకోవడానికి స్టూడెంట్స్ కావాలి. అంతే తప్పగానే స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాలి అంటే ఎక్కడ లేని బాధ. ఎందుకంటే ఇప్పుడు అర్జెంటుగా రేవంత్ రెడ్డి ఖజానా నుంచి డబ్బులు తీయాలి. డబ్బులు తీసి స్టూడెంట్స్కి ఇవ్వాలి. ఖజానా నుంచి డబ్బులు తీసి చాలా దోచుకున్నావు కదా. ఏమన్నా బొగ్గు పేరు చెప్పుకొని దోచుకున్నావులే. కొన్ని వేల కోట్లు మింగావు కదా, మైన్ అని చెప్పి మింగావు కదా. మరి ఆ డబ్బు అంతా బయటిది, ఆ డబ్బు బయటిది. ఎక్కడ మేము దాని మీద ఎంక్వైరీ వేస్తామని ఈ రోజు మా బీజేపీ నాయకుల మీద నువ్వు లేనిపోని మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరు. ప్రజలు క్లియర్గా తెలుసు నువ్వు అక్కడ బొగ్గు గనుల్లో నువ్వేం చేస్తున్నావో, ఏం చేసావో అందరికీ తెలుసు. ఆ డబ్బులన్నీ ఉన్నాయి కదా, కొంచెం బయటకు తీసి ప్రజలందరికీ ఇవ్వండి. ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కట్టనవసరం లేదు, కొత్త ప్రాజెక్టులు కట్టనవసరం లేదు. వీళ్ళకి ఏదైతే 4,000 కోట్లు పైబడి ఉన్నాయో బకాయిలు, ఆ డబ్బులతో నువ్వు బకాయిలు తీర్చు. తర్వాత మీరందరూ ఎంజాయ్ చేద్దరు. అయితే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పైన ముఖ్యంగా 22A నిషేధిత భూములపైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత నాయకులే కూడా సీఎం రేవంత్ రెడ్డి పైన, వాళ్ళ తమ్ముళ్ళ పైన, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు, ఇది ఎట్లా చూడొచ్చు? అసలు ఎంత అన్యాయం. కాకపోతే ధరణి పేరు చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక విధంగా ప్రజలు హింస పెట్టింది. భూభారతి పేరు చెప్పి రేవంత్ రెడ్డి ఇంకొక రకంగా హింసిస్తున్నాడు. వీళ్ళు ఏం చేశారంటే కామన్గా 22Aలో అన్ని ల్యాండ్లు వాళ్ళ పేరుని ఎక్కించేసుకోవడం. అంటే ముందు గవర్నమెంట్ పేరుని ఎక్కించేస్తారు, తర్వాత వాళ్ళ పేర్ల బినామీల పేర్లకి కన్వర్ట్ చేసేస్తారు. అది అలవాటు అయిపోయింది వీళ్ళకి గత 2.5 సంవత్సరాలుగా. అలవాట్లు అన్నీ కొట్టేశారు. అందులో ప్రైవేట్ భూములు కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ప్రైవేట్ భూములు వచ్చినాయో ఆ ఇష్యూ బయటకు వచ్చింది. లేదంటే ఆల్రెడీ కొన్ని ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ కబ్జా చేసింది. మిగతా బ్యాలెన్స్ కూడా ఈయన మూసేద్దామన్న ఆలోచనలో ఉన్నాడు. సో ఈ రోజున ప్రజల్ది పడింది కాబట్టి బయటకు వచ్చింది, లేకపోతే ఇప్పటికీ బయటికి రాదు. వీళ్ళు బహిరంగంగా క్షమాపణ చెప్తున్నారు కదా. క్షమాపణ కాదు చెప్పాల్సింది, ఏదైతే ప్రజల సొత్తు నువ్వు దోచుకున్నావో ఆ సొత్తుని ఇమ్మీడియట్గా ఎవరి పేరున ఉన్న సొత్తు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళందరూ కూడా చాలా నాయన నువ్వు మమ్మల్ని ఉద్ధరించింది అని అనుకుంటారు. నువ్వు డబ్బులేం వాళ్ళకి ఇవ్వనవసరం లేదు, ఎగస్ట్రా ల్యాండ్ ఇవ్వద్దు. ఎవరు స్థలాలు వాళ్ళకి ఇస్తే అదే చాలు. లేకపోతే మొత్తం స్థలాలన్నీ కూడా ఈ పొంగిలేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన వెళ్ళిపోతాయి, కొన్ని మీద తిరుపతి రెడ్డి మీద వెళ్ళిపోతాయి, ఇంక రేవంత్ రెడ్డి బినామీల పేరు అందరి మీద వెళ్ళిపోతాయి. అది జరుగుతుంది తర్వాత. అయితే మేడం, ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డిని దించేటువంటి ప్రయత్నం చేసి వేరే వారిని కుర్చీ మీద కూర్చోబెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి కూడా తనను కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన భవిష్యత్తులో బీజేపీలో కూడా తన అనుచర వర్గంతో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఊహాగానాలు కూడా ఉన్నాయి. అందులో వాస్తవం ఎంతున్నారు? ఒకవేళ నిజంగా ఆయన వస్తే మీ పార్టీ ఆయన్ని స్వాగతిస్తుంది. ఈరోజు మీరు ఎట్లా మా బీజేపీ పార్టీ ఆఫీస్కి వచ్చారు కదా, అంత ప్రశాంతంగా ఉంది. అదే మీరు ఎలా గాంధీ భవన్కి వెళ్ళండి, అందరూ కొట్టుకొని వస్తారు, ప్రతి ఒక్కడు కొట్టుకొని వస్తాడు. ఏంటి? ఆ చిన్న కుర్చీ కోసమే. చిన్న కుర్చీ ఇది లాగితే వాడు కూర్చోాలి, అదే లాగితే వీడు కూర్చోాలి. అది పరిస్థితి. ఈ రోజున ఒకరికి సఖ్యత లేదు. ఇప్పుడు కొండా సురేఖ ఉంది, ఆమె దేవాదాయ శాఖ మినిస్ట్రీ, అవునా? ఆమె ఏరియాకి వెళ్ళినా కూడా ఆమెకి ఇన్ఫర్మేషన్ ఉండదు, అవునా కదా? ఇప్పుడు ఆమెకు సంబంధించి టెంపుల్స్లో మెంబర్స్కి ఇచ్చినా కూడా ఆమెకి ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఇక్కడ ఈమెనే కాదు, ఇలా ఎవరి శాఖలో పడితే వాళ్ళ శాఖలో వేలు పెట్టేసి వాళ్ళకి తెలియకుండానే చేస్తే ఎవరు ఆగుతారు?
కొట్లాట్లు నడుస్తాయి కదా. వీళ్ళకి సిగ్గు లేదు, సిగ్గే లేదు రేవంత్ రెడ్డికి. ఎందుకంటే కొండ సుష్మిత మొన్న అంత పెద్ద మాట మాట్లాడింది కదా, అవునా? ఎవరికి దమ్ముంది నన్ను ఆపే దమ్ము, నేను ఇక్కడే పోటీ చేస్తా అని చెప్పిందా లేదా? మరి అప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? వీళ్ళు ఏమైనా ఇచ్చారా? అంటే వీళ్ళ పార్టీ కుమ్ములాట్లతోనే సరిపోతుంది వీళ్ళ జీవితం. వీళ్ళు ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తారా? ఒకటి చెప్తున్నా, ఈ రేవంత్ రెడ్డి మూటలు మోసుకెళ్తూ ఉంటాడు ఢిల్లీకి. ఇక్కడి నుంచి మూట అక్కడికి వెళ్ళి ఇవ్వడం, ఎందుకంటే కుర్చీ కదిలిపోద్దని. ఎలా కుర్చీ కదిలితే అట్లా వేరే వాళ్ళు కూర్చుని పోతారని ఆయన భయం ఆయనది. కానీ ఎంతకాలం నువ్వు కుర్చీ కాపాడుకుంటావు? సరే, నువ్వు బీజేపీలోకి రావాలన్న ఆలోచన నీకు ఉండొచ్చు, ఎవడైనా రావచ్చు మా పార్టీకి పని చేస్తే, అంతే. అంతేగాని ఎవడు పడితే ఆడు నోటుకొచ్చింది మాట్లాడినంత మాత్రాన జరిగిపోదు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి కుర్చీ ఉందో, రేవంత్ రెడ్డి ఇలా లెగిస్తే అలా కదిలిపోతుంది. ఆయన ఎప్పుడైతే అక్కడ మూటలు ఇవ్వడం ఆపేస్తాడో ఇమ్మీడియట్గా కుర్చీ మారిపోద్ది. అప్పుడు రేవంత్ రెడ్డి ప్లేస్లోనే రాజగోపాల్ రెడ్డో లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డో ఇంకే రెడ్డినో మనం చూస్తాము. రెడ్డిల్లే చూస్తాం, బీసీలు కాదు. అర్థమవుతుంది ఇక్కడ మీకు? మహేష్ కుమార్ గౌడ్ అన్న కదా, ఆయన కాదు, మళ్ళా రెడ్డిలే వస్తారు. అర్థమైందా? ఎందుకంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంతా ఏం చేస్తుంది, వాళ్ళకే పెడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు కొట్టుకొని వస్తారు, ప్రజలు అది చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి మాకే పట్టం కడతారు, ఆ నమ్మకం మాకుంది. అయితే మేడం, ఇక రేవంత్ రెడ్డి లండన్ పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో కేవలం పెట్టుబడులన్నీ కూడా కేంద్రం క్రెడిట్ తోటే కేంద్రం నుంచే రావాలి, సొంతంగా మేము తెచ్చుకోవడానికి బీజేపీ ఓర్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఓర్వట్లేదు అని చెప్పి ఇటు సీఎం రేవంత్ రెడ్డి, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఆరోపణలు చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అసలు రేవంత్ రెడ్డి లండన్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు? ఒకటే నా క్వశ్చన్, ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాడు? పెట్టుబడుల కోసమా? అంటే లండన్ నుంచి ఇన్వెస్టర్స్ని తెలంగాణకి తెచ్చుకుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తే మంచి లాభాలు వస్తాయి, తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తున్నాం. సరే, లాభాలు వస్తాయి. ఎవరికి లాభాలు వస్తాయి? రేవంత్ రెడ్డికి. అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, కమిషన్లు ఎవరికి వస్తాయి? రేవంత్ రెడ్డికి. అవునా? ఇక్కడ లాభపడేది ఎవడు? రేవంత్ రెడ్డి. కానీ మరి నువ్వు తెలంగాణకు వస్తే నీ భవిష్యత్తు బాగుంటుందని చెప్తున్నావు కదా, మరి తెలంగాణలో ఉన్న యువత విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు పరిస్థితి ఏంటి? ముందు నువ్వు ఇక్కడ నీ ఉన్న ఇంటిలో ఇల్లు చక్కబెట్టుకో ఫస్ట్. అంటే నువ్వు విద్యార్థులకి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఫస్ట్ ఫీజు బకాయిలు చెల్లించి, అప్పుడు నువ్వు ఎక్కడో లండన్కి పోయి నువ్వు ఇన్వెస్ట్మెంట్ల గురించి మాట్లాడు. ఇక్కడది లేదు కానీ అక్కడ తగుదనమ్మా అంటూ నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నీకు ఇంటర్వ్యూ వచ్చా? నువ్వు అసలు ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి లండన్ పోవడానికి పాస్పోర్ట్, ఇప్పుడు ఏదైతే వీసా ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడా? మాట్లాడడం వచ్చా అసలు నీకు? అంతే కదన్నా. ఇప్పుడు యూకేకి వీసా ఇంటర్వ్యూ ఉంటుంది మనకి, అవునా? నువ్వు సీఎం అయినంత మాత్రం నీకు గుద్దేసి ఇచ్చాడు. అటుపక్కన ఏం క్వశ్చనరీ అడిగాడు, నువ్వు తత్త అంటే చెప్పవలేదు, ఎవరికి తెలుసు? సో ఆ నెపము కేంద్రం పైన తోస్తున్నావేమో, ఎవరికి తెలుసు? నీ వీసా నువ్వు ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేక, నీకు చెప్పడం ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పడం రాక నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు అక్కడ వీసా దగ్గర. కాబట్టి నువ్వు ఆ నెపం కూడా కేంద్ర ప్రభుత్వం నన్ను రానేయలేదంటే మేమేమని నాపమా? నీకు చేత కాక నువ్వు ప్రాపర్గా పర్ఫామ్ చేయక, అంటే ఇక నువ్వు సీఎం కిందే పనికిరావు. యూకే వెళ్ళి నువ్వు మాట్లాడతావా? డెలైట్ కంపెనీ, యాపిల్ కంపెనీస్ ముందు ఫోటోలు తీసుకుని వచ్చేవాడివి. నువ్వు పోయి లండన్ పోయి అక్కడి నుంచి పెట్టుబడులు తేవాలంటే ఎంత ప్రజెంటేషన్ చూపించాలి, ఎంత డెవలప్మెంట్ చూపించాలి, అవునా కదా? మరి ఆ డెవలప్మెంట్ ఎక్కడి నుంచి చూపిస్తావు నువ్వు? ఇక్కడేమో ధర్నాలు చేస్తూ ఉంటారు తెలంగాణలో ధర్నాలు, హంగర్ స్ట్రైకులు, రోడ్ల మీద విద్యార్థులు, అక్కడేమో మహిళలు, వీళ్ళందరూ ఇట్లా ధర్నాలు చేస్తూ ఉంటే ఇన్వెస్టర్స్ ఎక్కడ పెట్టుబడి పెడతారు వచ్చి? సోషల్ మీడియా కదన్నా. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసి తెలంగాణలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి పాలన ఇంత వరస్ట్గా నడుస్తుంది అన్నది క్లియర్గా తెలుస్తుంది. సో దానివల్ల ఆయన యూకేకి వెళ్ళలేకపోయాడు తప్ప. కానీ అంటే దేనివల్ల? వీసా ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ చేయడం రాక. అంటే మనోడికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు కదా. సో ఈ వీసా ఇంటర్వ్యూ సరిగ్గా అటెండ్ చేయడం రాక రేవంత్ రెడ్డికి అక్కడ వీసా ఫెయిల్ అవ్వడం వల్ల ఇక్కడ కూర్చున్నాడు. అంతకు మించి కేంద్ర ప్రభుత్వం తప్పేం లేదు ఇక్కడ. థ్యాంక్ యూ.